హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరం, శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఏ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఏం చేస్తున్నారు, అలాగే ఆ వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధాలను అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. తొందరపాటితనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారని చెప్పుకోవాలి. మీరంటే గిట్టని ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేయాలని, నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని, వారు పన్నినటువంటి ఒక కుట్రలో మిమ్మల్ని పడేయాలని వారు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఉండబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు మీతోటి ఉద్యోగస్తులు అయి ఉండవచ్చు, మీతోటి వ్యాపారవేత్తలు అయి ఉండవచ్చు, ఇరుగు పొరుగునున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వజాలని ఆ ఇద్దరు వ్యక్తులు మీపై ఈ విధంగా కుట్ర చేసి మీ పేరు చెడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వారిని గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ నమ్మారంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలతో మీరు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఇదివరకు కూడా సమస్యలు వచ్చాయి, కానీ మీరు వాటిని గుర్తించలేకపోయారు. ఆ సమస్యలకు కారణం ఆ వ్యక్తులనే విషయాన్ని మీరు గమనించలేకపోయారు. మున్ముందు కూడా వారిని నమ్మడం వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి అటువంటి వారిని చాలా జాగ్రత్తగా గమనించి అటువంటి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అది పురుషులై ఉండవచ్చు, లేదా స్త్రీలై ఉండవచ్చు. మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు, ఊరికే కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా సాధిస్తే చూసి తట్టుకోలేరు. మీరు ఏదైనా అభివృద్ధిని పొందుకుంటే వారు చూసి ఓర్వజాలని తనాన్ని కలిగి ఉంటారు. అసూయతో, కుళ్ళుతో మీ పైన చెడు దృష్టితో వారు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ దృష్టి కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆ మార్పులు కూడా మీకు చాలా ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈరోజు అంటే గురువారం యొక్క దినఫలాలు, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో ఈ విధంగా మీ యొక్క కీడును కోరుకునే ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. వారు మీ వెనకాల కుట్రలు చేస్తున్నారు. 10 మందిలో మిమ్మల్ని అవమానించడానికి, మీ పైన ఒక నిందను మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అందరితో పర్సనల్ విషయాలు చేయకూడదు. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరికి పడితే వారికి కుటుంబ సభ్యులకు గురించి వివరాలు కానీ, మీ కుటుంబ సభ్యుల జీవితాలకు సంబంధించినటువంటి సీక్రెట్స్ను కానీ అస్సలు చెప్పకూడదు. చెప్పారంటే మీ
చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. అంటే వారికి అవకాశం మీకు మీరుగా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి విషయంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఉద్యోగస్తులకి ఈరోజు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయలేకపోవడం వల్ల పై అధికారుల వల్ల మాట పడవలసిన అవసరం వస్తుంది. పై అధికారులు మీ పైన కొంత ఒత్తిడిని పెడతారు. దీని కారణంగా నీరసం, తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని భవిష్యత్తులో మీరు అధిగమిస్తారు. దానికి ఈరోజు మీరు పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. దానికి సంబంధించిన డబ్బులు సమకూర్చడం కూడా ప్రయత్నాలు కూడా మీరు మొదలు పెడతారు. వినియోగదారులు మీకు ఆకర్షించే మార్పులు చేర్పులు కూడా మీ యొక్క వ్యాపారం మీరు తీసుకొని వస్తారని చెప్పుకోవాలి. కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రం ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ప్రేమ భాగస్వామితో కాసేపు ఎక్కువగా మీరు సమయాన్ని గడుపుతారు. కానీ చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి ఈరోజు మీకు ఒక పెద్దగా మారి మిస్కమిషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా కొద్ది రోజుల పాటు మీరు దూరంగా ఉండే అవకాశాలు కూడా లేదు. ఈ విధంగా కుంభరాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఈరోజు కలుసుకోబోతున్నారు. అంటే ఒక వ్యక్తిని కలుసుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చాలా కాలం నుండి కలుసుకున్నటువంటి ఆ వ్యక్తిని అయితే మీరు కలుసుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. హనుమంతుని ఆరాధించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించండి, నిత్యం పూజించండి. అమావాస్య, పౌర్ణమి తిథి రోజులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. శని భగవానుని ఖచ్చితంగా ఆరాధించండి. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే సమయంలో శని భగవాను నిందించకూడదు. కొంత సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. శని భగవానుడికి నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, ఆహార ధాన్యాలు కానీ అంటే చాలా ఇష్టం. ఇటువంటి నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక వృద్ధిని సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025 ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఎటువంటి కుట్ర చేస్తున్నారు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ తారీఖు రోజున మీకు ఇలానే జరుగుతుందన్నమాట. లక్ష్మీదేవి మిమ్మల్ని వరించబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మీ సుడిని తిప్పబోతుంది. మీరు ప్రతిదీ కూడా అంటే పట్టిందల్లా బంగారం లాగా మారేలాగా చేయడానికి ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భారీగా నష్టపోతారు. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయన్నమాట. కానీ మీకు భారీగా మార్పులు అయితే జరుగుతాయి. ఆ మార్పుల వల్ల మీ జీవితమే మారిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కుంభరాశి కండి చాలా వరకు కూడా కష్టాలు లైఫ్లో ఉంటూ ఉంటాయి. కష్టాల కానీ వాళ్ళు పడ్డారు. ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించుకొని పని చేసుకోండి.